దేవునికి స్తోత్రం. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుడు, సకలము చేయగలిగిన వాడు, ఆకాశానికి భూమికి అధిపతి అయి అన్ని నామముల కన్నా ఒక ఉన్నతమైన నామాన్ని ధరించి సర్వలోకానికి దేవుడిగా పిలువబడుతున్న మన ప్రభు, ఆయన ఈ భూలోకంలో ఆయన మహిమపరచబడటానికి, ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి ఒక సమూహము కావాలని ప్రభు ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన్ను తాను ప్రత్యక్షపరుచుకోగలడు, తానేమిటో, తాను ప్రభావం ఏమిటో కనబరుచుకోగలుగుతాడు. కానీ ఆయనను ప్రేమించే ఒక సమూహం కావాలని, వారి ద్వారా తాను ప్రత్యక్షపరుచుకోవాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఒక సమూహాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆ సమూహము ద్వారానే ఆయన ప్రత్యక్షపరుచుకోవాలని, ఆ సమూహము ద్వారానే ఆయన ఏదైనా విషయాన్ని తెలియచేయాలని, ఆ సమూహము ద్వారానే అనేక మంది ప్రజలకు ఒక మాదిరిని చూపాలని, ఆ సమూహము ద్వారానే దేవుడు ఉన్నాడు అని ప్రజల మనోనేత్రాలు వెలిగింపబడాలని ఈ జగతుకు పునాది వేయబడక మునుపు ఒక నమ్మకమైన సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమూహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి నా ప్రభు చేసిన త్యాగం ఏమిటంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెడితే తప్ప ఆ సమూహం ఏర్పడలేదు. దానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఆయనను అడ్డగించాలని అనేకమైన శక్తులు వచ్చినప్పటికీ ఆయన ప్రాణమన్న పెడతానే కానీ నన్ను ప్రకటించే సమూహాన్ని నేను ఆపను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నేను ప్రత్యక్షపరచుకోవటానికి నా ప్రాణం ఒకవేళ నేను విడిచినా కూడా నేను సిద్ధపరచుకొని ఆ సమూహం ద్వారా నేను ప్రపంచానికి తెలియపరుచుకుంటాను అని స్వేచ్ఛగా తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఊరికినే రక్షించబడలేదు. మన పట్ల నా ప్రభువుకు కలిగిన ఒక అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే మనలను ఆయన పర సంబంధమైన విషయాలు బయలుపరుస్తామని, ఆయన పర సంబంధమైన మహిమకు మనం యోగ్యులుగా మార్చబడతామని మనలను తన ప్రాణము కంటే ఎక్కువగా నమ్మాడు. తాను ప్రాణాన్ని ఈజీగా విడిచిపెట్టాడు, కానీ మనల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టలే. అవసరం అనుకుంటే ఆయన ఎదుట నిలబడి నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసే దేవదూతలు రవ్వంత తప్పు చేసినప్పుడు వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడలే. కానీ ఆయన నమ్మి తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును అవలీలగా విడిచిపెట్టాడు. కారణం ఒకటే, ఆయనను మనం ప్రత్యక్షపరుస్తామని. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ మాట నుంచి కొన్ని మాటలు చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరును ప్రేమ కలిగి ఆ మాదిరిలో నడుచుకొనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే క్రీస్తు కొరకు మనము పరిమళ వాసనగా ఉండుటకు. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మాట రాస్తాడంటే, అయ్యా మీరు సామాన్యంగా రక్షించబడలేదు, మీరేదో యాదృచ్ఛికంగా రక్షించబడలేదు, మీ వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటంటే మీరందరూ కూడా సంఘంగా కట్టబడుతున్న సంఘమా, మీరందరూ కూడా ఆయనకు ఒక పరిమళ వాసనగా ఉండుటకు, మీరు ఆయనకు ఒక మహిమకరంగా ఉండుటకు, మీరు ఆయనను ప్రత్యక్షపరచబడే ఒక సమూహంగా ఉండుటకు ఆయన మీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు.
ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను ఎంతగా నమ్మాడంటే ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రాణమును మనకన్నా తక్కువగా అంచనా వేసుకున్నాడు. ఆయన ప్రాణము కంటే మనలను ఒక ఉన్నతమైన స్థానంలో చూశాడు. అందుకే ప్రాణాన్ని తేలిగ్గా వదిలేసి మనల్ని నమ్మి ప్రదానం చేసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఆయనకు పరిమళ వాసనగా ఉండుటకు ఈ పరిమళ తైలాన్ని ఎలా చేస్తారంటే, కొన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి ఈ పరిమళ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలము అభిషేకించబడుతున్నప్పుడు, ఈ తైలము రాసుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తుందట ఆ సువాసన. అంటే క్రీస్తు ఆయన లోకములో జీవించినప్పుడు ఈ పరిమళ వాసనగా ఉన్నాడు దేవునికి. ఆయన ధరించిన నీతి వస్త్రము ద్వారా ఈ పరిమళ వాసన వెదజల్లబడింది. ఆయన ధరించింది నీతి వస్త్రము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ వస్త్రము ద్వారా ఈ పరిమళ వాసన వెదజల్లబడింది. కనుకనే ప్రజలందరూ అనుకున్నారు, ఈయన ఎవరు? ఈయన మాట వ్యత్యాసంగా ఉంది, ఈయన పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఈయన అందరిలో కలిసినట్లుగా లేడు అని ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఎప్పుడు చూశారంటే, ఆయన ధరించిన నీతి వస్త్రాన్ని బట్టి, ఆయనలో నుండి బయలు వెళ్ళినటువంటి పరిమళ వాసనను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే ఆ వస్త్రాన్నట, ఆయన వెదజల్లినటువంటి వస్త్రాన్ని దేవుని మందిరమునకు ఆయన కప్పాడు అనుంది బైబిల్లో. యెషయా భక్తుడు చూస్తున్నాడు ఒక దర్శనాన్ని. ఏమని? ఆ దేవాలయము అంచుల మట్టుకు దేవుని వస్త్రము కప్పబడి ఉంది. అంటే ఆ మందిరం ఎవరు? నీవు నేను ఆయనకు ఒక మందిరములుగా కట్టబడుతున్నాం. ఈ మందిరం ఇప్పుడు ఏ వస్త్రం చేత కప్పబడిందంటే, పరిమళ వాసన సువాసన వెదజల్లే వస్త్రంగా మందిరము కప్పబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రం అది. ఎందుకంటే ఆయన లోకములో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు మహోన్నతమైన సేవ చేసి ముగించినప్పుడు ఆ సువాసన వెదజల్లింది. అందుకే చూడండి, పరమగీత కన్యక తన ప్రియుణ్ణి గురించి ఒక మాట మాట్లాడుతుంది. పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొనిన ప్రియుడితో ప్రియురాలు మాట్లాడుతుంది. ప్రియుడా, నీవు పూసుకొనిన తైలము పరిమళ వాసన కలిగినది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకములో జీవించినప్పుడు ఆయన ధరించినటువంటి ఆ నీతి వస్త్రము ద్వారా పరిమళ సువాసన వెదజల్లాడు. పరిమళ సువాసన వెదజల్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టి అంటాడు, మీరు ఆయనకు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మీ కొరకు బలిగా అర్పణగా అర్పింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? మనము బ్రతుకుటకు, మనం రక్షించబడుటకు, మనం అభిషేకించబడుటకు, ఆయన మాటలు వినే ధన్యతను పొందుకోవటానికి దాని వెనక కలిగిన త్యాగం సర్వసాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పొరపాట్లకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కోపాలకు అవలీలగా ఆయన ప్రాణపు విలువను మనం తీసిపడేస్తూ ఉంటాం. మందిరం మీద ఒక నిర్లక్ష్యం, భక్తి మీద ఒక నిర్లక్ష్యం, బైబిల్ మీద ఒక నిర్లక్ష్యం, ప్రార్థన మీద ఒక నిర్లక్ష్యం, సహవాసం మీద ఒక నిర్లక్ష్యం, అవలీలగా తీసిపడేస్తాం. కానీ నా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన నమ్మి ఆయనకు ప్రకటించుటకు పరిమళ వాసనగా ఉంటావని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆ నమ్మకం నీలో నెరవేరుతుందా? నీ సుఖము, నీ సౌఖ్యము, నీ ఘనత, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన సౌఖ్యము, వీటిలో తృప్తిపరచబడుతున్నవే కానీ, వీటిలో ఆనందిస్తున్నవే కానీ, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆయన
పరిమళ తైలముగా ఉండుటకు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు సువాసన వెదజల్లాలని, నీ ఒక సాక్షిగా ఉండాలని, నీవైన మహిమార్థమే జీవించాలి అని. చూడండి, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆ సువాసన అనేది వెదజల్లకపోతే రేపు ప్రియుడు విందులో కూర్చున్నటువంటి ప్రియుడికి ఆ సువాసన వెదజల్లినప్పుడే, ఆ సువాసన తనకి అందినప్పుడే అతడు మధ్యాకాశములోనికి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో యాకోబు ఉన్నాడు. ఇస్సాకు ఆశీర్వదించాలి. వాస్తవానికి ఆశీర్వదించవలసిన వాడు ఏశావును ఆశీర్వదించడానికి పిలుస్తున్నప్పుడు, గర్భములో 2 పిండములుగా ఉన్నప్పుడే, పెనుగులాడుతున్నప్పుడు రిబ్కాకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడమ్మా, నీ గర్భంలో 2 రాజ్యాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, రాజ్యము పెద్దవాడిదే అని చెప్పగానే తల్లి అలాగునే పెంచింది. ఇప్పుడు ఏశావుకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు యాకోబువి. అవి యాకోబు పొందుకోవాలి. యాకోబు పొందుకోవాలి అని అంటే ఏశావు వస్త్రాన్నే ధరించాలి. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా. తన వస్త్రం మీద పోతే ఆశీర్వాదం రాదు. తన వస్త్రంతో వెళ్తే అతడు దీవించబడడు. తన అన్న అయినటువంటి ఏశావు వస్త్రాన్ని ధరించినప్పుడే దేవుడు దాన్ని తడివి చూస్తాడు. తండ్రి దేవుడు దాన్ని ముట్టి చూస్తాడు. ఇది ఏశావేనా కాదా? ఇది శ్రమపడే శరీరమేనా కాదా? వేటాడిన శరీరమేనా కాదా? ఇది దీవెనలు పొందుకునే శరీరమా కాదా అని ఆయన తడివి చూసి ఆ వస్త్రపు వాసన చూస్తాడట. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 26వ వచనం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా. నా కుమారుని వస్త్రపు సువాసన దేవుడు దీవించే అంతగా ఉంది అంటాడు. ఎవరి వస్త్రం అది? ఏశావు వస్త్రం. ఇప్పుడు ఆ వస్త్రము ధరించకపోతే, ఆ తండ్రి తడివి చూచినప్పుడు మన వస్త్రమే కనపడితే మనం దీవించబడంలో దేవుని రాజ్యానికి సిద్ధపడం. ఆయన తడిమి చూస్తాడట. తడిమి చూడటం మాత్రమే కాదు, ఆ వస్త్రపు వాసన చూస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ వస్త్రాన్ని తడిమి చూడాల్సిన అవసరం ఏమిటి? వాసన చూడాల్సిన అవసరం ఏమిటి అంటే అర్థం ఏంటంటే, ఆ వస్త్రాన్ని అనేకులు ధరించి ఉండవచ్చు, కానీ అది సువాసన వెదజల్లే వస్త్రమేనా? అది తడిమి చూసినప్పుడు అది ఏశావు వస్త్రమేనా? ఒక ఆశీర్వదించబడే వస్త్రము, ఏశావు వస్త్రము, అది ప్రత్యేకించబడింది. ఒంటె రోమముల వలె అది గరుకుగా ఉంటుందట. ఆ వస్త్రము ఒక ప్రత్యేకించబడింది. తరువాత దానికి ఒక సువాసన ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనం వెదజల్లే సువాసన ద్వారా విందుకు సిద్ధపరుస్తున్న నా దేవుడు ఆ వాసన చూసి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి చాలు అని చెప్పి, ఆత్మయు పెళ్లి కుమార్తె మీరు ఎక్కిరండి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వరం వినుటకు ఇప్పుడు మనము పరిమళ వాసన వెదజల్లు వారముగా ఉండాలి. మనము ధరించిన నీతి వస్త్రము ద్వారా, మనము ధరించిన రక్షణ వస్త్రము ద్వారా, మనము ధరించిన అభిషేక వస్త్రము ద్వారా, మనము రక్షణ వస్త్రము అభిషేక వస్త్రము ద్వారా ఇప్పుడు పరిమళ వాసన వెదజల్లాలి. అయితే ఈ పరిమళ వాసన వెదజల్లుటకు
కొన్ని సుగంధ ద్రవ్యాలతో పరిమళ తైలాన్ని తయారు చేస్తారు. ఆ సుగంధ ద్రవ్యాలు ఏమిటి, ఆ సుగంధ ద్రవ్యాలలో ఉన్నటువంటి ఆత్మీయ భావం ఏమిటో మనం తెలుసుకుందాం. కీర్తనల పుస్తకం 45వ అధ్యాయము 8వ వచనం. మీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. చాలండి, లవంగ పట్ట వాసనే. చూడండి, ఇప్పుడు మీ వస్త్రములెల్లా పరిమళ వాసన వెదజల్లుటకు సుగంధ ద్రవ్యములతో కలిపి చేసినటువంటి ఆ పరిమళ వాసన వెదజల్లబడుతుంది. ఆ పరిమళ తైలాన్ని తయారు చేయటానికి సుగంధ ద్రవ్యాలను వాడారు. అందులో కొన్నిటిని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటేంటి అవి చూడండి, చదవండి అక్క. గోపరసము, అగరు, లవంగం, వీటి ద్వారా పరిమళ సువాసన వెదజల్లే తైలాన్ని తయారు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పరిమళ వాసన మనం వెదజల్లాలంటే మొదట మన నీతి వస్త్రములో ఇదిగో అగరు వాసన, మొదటిదేముంది? గోపరస వాసన. గోపరస వాసన మనము వెదజల్లాలి. గోపరస వాసన ఆత్మీయ భావం ఏమిటో ఒకటి చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 22, 23 వచనాలు. మరియు యెహోవా చూడండి, పరిశుద్ధ స్థలము తులముల చొప్పున అచ్చమైన గోపరసము. చాలండి, చూడండి, ఇక్కడ గోపరసము అనగా పరిశుద్ధ స్థలము అనుంది. అంటే నీవు పరిమళ వాసనగా మార్చబడుటకు మొదట నీ నీతి వస్త్రానికి నువ్వు ధరించవలసింది ఏమిటంటే గోపరసము అనగా పరిశుద్ధత. గోపరసం అనగా పరిశుద్ధ స్థలము అని రాయబడి ఉంది. అంటే మొదట నీవు పరిశుద్ధతను సంపాదించుకోవాలి. నీవు పరిమళ వాసనగా వెదజల్లబడాలి అనంటే, ఆ పరిమళ వాసన అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనంటే, నీవు ధరించినటువంటి నీతి వస్త్రములలో నీవు మొట్టమొదట పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకనంటే నీవు ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడనై ఉండలాగున మీరు పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధులు అగుటకు పిలువబడినారు కనుక పరిశుద్ధత మీదనే మీరు దృష్టి నిలపండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సామాన్యంగా అనుకుంటాం, మనం లోకములో ఉన్నప్పుడు సినిమాలు చూసాం, తాగాం, తిరిగాం, ఎన్నో నీచమైన పనులు చేసాం, బ్యాప్టిజం తీసుకొని ఇప్పుడు దేవుల్లో రక్షించబడ్డాం, ఇంకా మనం పరిశుద్ధపరచుకునేది ఏముంటుంది? పరిశుద్ధపరచుకోవటానికి మనం ఏం తప్పు చేస్తున్నాం? పరిశుద్ధపరచుకోవటానికి మనలో ఇంకేం పాపం ఉంది? పాపం అంతా కడగబడింది కదా. ఆ పాపము నిమిత్తం యేసయ్య సిలువలో బలియాగమయ్యాడు కదా. ఇంకా మనలో ఏం పాపం ఉందని పరిశుద్ధపరచుకోవాలి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారు అని బైబిల్ సెలవిస్తుంది. మీరు పరిశుద్ధులు అనలేదు, ఆయన పరిశుద్ధుడు అని రాయబడింది. మనము పరిశుద్ధులు అగుటకు ఇంకా పూర్తవ్వలేదు. ఎప్పుడు పూర్తవుతుంది? ఆయన పిలుపు విని ఆయన సముఖంలో చేర్చబడ్డప్పుడు మనము పరిపూర్ణులమవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు మరి మనం అపవిత్రులుగా ఎలా మారుతున్నాం? సినిమాలు చూడట్లేదే, త్రాగుబోతులతో తిరగట్లేదే, లోకస్తులతో తిరగట్లేదే, అనేకమైన నీచ కార్యాలలో పాల్గొనట్లేదే, విగ్రహారాధనలో ఉండట్లేదే, మరి మనం ఎలా అపవిత్రులమవుతున్నాం? బైబిల్ సెలవిస్తుంది, నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట అపవిత్రమైన మాట ద్వారా నీవు అపవిత్రపరచబడుతున్నావు. ఆ ఒక్క మాట చదువుదామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషులను అపవిత్రపరచును, లోపలి నుండి అనగా మనుషుల హృదయములలో దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య,
వ్యభిచారము, లోపములు, కృత్రిమములు, కామ వికారములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్రపరచునని ఆయన అనగా యేసయ్య చెప్పాను. యేసు ప్రభువే చెప్తున్నాడు, మీరు రక్షించబడ్డారు, నన్ను వెంబడిస్తే మీరు నాతో ఉంటారు. మీరు రక్షించబడ్డారు, కనిపెట్టుకుంటే అభిషేకాన్ని పొందుకుంటారు. మీరు రక్షించబడ్డారు, రక్షణ కోటలో దాగి ఉంటే మీకు కాపుదల ఉంటుంది. మీరు రక్షించబడ్డారు కనుక నా రక్తం మీద మీరు ఆధారపడితే మీరు స్వస్థపరచబడతారు. మీరు రక్షించబడ్డారు కనుక మీకు మరణం లేదు కనుక ఇదిగో నా శరీరము రక్తము మీరు ఆస్వాదించినప్పుడు మీరు అంత్య దినమున లేపబడతారు అని ఎలాగైతే ప్రభువు చెప్పాడో అలాగే ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయంలో మత్సరం ఉంటే, నీ హృదయంలో కోపం ఉంటే, నీ హృదయంలో పగ ఉంటే, నీ హృదయంలో దేవదూషణ అనగా సేవకులను దూషించినా, లేదా దేవుని గురించి నువ్వు సణిగినా, లేదా ఇతరుల గురించి నువ్వు ఏదైనా కబుర్లు చెప్పినా, అలాంటిది ఏదైనా ఉన్నా నీవు అపవిత్రపరచబడుతున్నావు. అహంకారమున్నా, ద్వేషమున్నా, కోపమున్నా, అలాగే మత్సరమున్నా, ఇవన్నీ నీ హృదయంలో ఉండేవి కనుక, హృదయంలో నుండి నోటితోని పలుకుతున్నావు కనుక, ఏ నోటితోని నా యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని ఒప్పుకొని పాపములను విడిచి బాప్టిజం తీసుకున్నావో ఆ నోటితో పలుకుతున్నావు కనుక మరలా నువ్వు అపవిత్రపరచబడుతున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. సినిమాలు చూడట్లేదు, త్రాగట్లేదు, లేకపోతే నేను అనేకులతో లోకస్తులతో తిరగట్లేదు, విగ్రహారాధన చేయట్లేదు అని నువ్వు భ్రమలో ఉన్నావు. కానీ నీలో ఉన్న ఆ స్వభావాలు, పాత స్వభావాలు అవి విడిచిపెట్టట్లేదు కనుక నువ్వు అపవిత్రపరచబడుతూ ఉంటావు. ఆ అపవిత్రపరచబడుట పోగొట్టుకొనుటకే మనము ప్రభు రక్తము చేత ప్రతిరోజు మనం కడగబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు. ప్రభువు రాకడ పర్యంతం వరకు ప్రతిరోజు మనం పరిశుద్ధపరచుకుంటూ, ఈరోజు నేనేం మాట్లాడాను, ఈరోజు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాను, నా చూపుల్లో, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా నడవడికల్లో ఏదైనా పొరపాటు జరిగిందా, పడుకునే ముందు ప్రభువా నన్ను క్షమించు, పలానా దగ్గర నేను తప్పుగా చూశాను, పలానా దగ్గర తప్పుడుగా మాట్లాడాను, పలానా దగ్గర తప్పుగా వ్యవహరించాను, నన్ను నీ రక్తముతో కడుగయ్యా అని ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవాలి. అదే కదా పౌలు గారు అంటాడు, దినదినము నేను నా శరీరమును నల్లగొట్టుకుంటూ దాన్ని నేను స్వాధీనపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నల్లగొట్టుకుంటున్నాడట. అంటే ప్రతిరోజు అతనికి కోపమో, ఆవేశమో, అసహనమో ఏదో ఒకటి తనని వెంటాడుతుంది. దాన్ని రానివ్వకుండా, దాన్ని హెచ్చించకుండా, దానికి అవకాశం ఇవ్వకుండా అతడు దాన్ని నల్లగొడుతూ దాన్ని కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులగుటకు మనల్ని పిలిచాడు కనుక పరిశుద్ధత అనే సువాసన మనలో నుండి వెదజల్లాలి. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు అన్య జనాల మధ్యలో ఉన్నాడు. అన్యులు అతన్ని శాసించగలుగుతారు, అన్యులు అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు, అన్యులు అతన్ని ఏదైనా చేయొచ్చు, అతన్ని జైల్లో పెట్టొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అతని మీద నేరారోపణ అన్నీ చేయొచ్చు. అయితే అతడికి ఒక దర్శనం ఉంది. ఏమని? నేను గోపరస తైలముతో పరిమళ తైలము వెదజల్లుటకు నేను పుట్టినటువంటి వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను గోపరస తైలముతో నేను అలంకరింపబడుతున్నా అని ఒక దర్శనం కలిగినటువంటి వాడు. అయితే అదే సమయంలో అతనికి హఠాత్తుగా రాజగృహం నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఏమనంటే, అయ్యా నువ్వు మా అన్య దేశాల్లో ఒక మంచివాడిగా సాక్ష్యం పొందావు, అయితే నిన్ను మేము తినే తిండి కాకుండా ఇదిగో రాజు భుజించే ఆహారం తినమని చెప్పారు. రాజు కూర్చొనే సింహాసనం మీద కూర్చోమన్నాడు, రాజగృహంలో నిన్నుమన్నాడు. నువ్వెంత ధన్యుడివయ్యా, అన్యులమైన మాకే ఈ గత్యంతరం లేదు, నువ్వెంత లక్కీగా కొట్టేసావు ఈ ఛాన్స్ అని అతన్ని పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, అన్యులందరి మధ్యలో ఒక బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది అతడికి. ఇప్పుడు అతడు ఏం చేయాలి? అతడికి ఒక దర్శనం ఉంది.
నేను పరిమళ సువాసన వెదజల్లడానికి పుట్టినవాడను, నేను గోపరస తైలమును ధరిస్తున్నటువంటి వాడను. ఈ పరిశుద్ధతను కాపాడుకోవటానికి వాటిని తిరస్కరించాలి. వాటిని తిరస్కరిస్తే ఇతడు అవమానపరచబడతాడు, అతడు తిరస్కరిస్తే అతడికి శిక్ష వస్తుంది, అతడు తిరస్కరిస్తే అతడు అనేకుల మధ్యలో నిందింపబడతాడు. ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి. ఒకటే అనుకున్నాడు, చావైతే నా ప్రభు కొరకు, బ్రతికినా నా ప్రభు కొరకే అని తీర్మానం చేసుకొని ఆ హేగే దగ్గరికి వెళ్ళి, ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, డానియేల్ అయ్యా, మేము ఈ లోక సంబంధమైనవి ముట్టకూడదని మేము బైబిల్లో చదువుకున్నాం. నేను నేర్చుకున్న పాఠం అదే, నేను తెలుసుకున్న సత్యం అదే. ఇదిగో వీటిని నువ్వు ముట్టొద్దు అని మా పితరులు మాకు బోధించారు, మా పితరులు మాకు నేర్పించారు. అవి ముడితే మేము శాపగ్రస్తులం అవుతాం, వాటిని మేము కోరుకుంటే మేము శాపగ్రస్తులం అవుతాం. దయచేసి చెప్తున్నా, వీటిని పక్కన పెట్టు, మా మాట ఒక్కసారి నువ్వు విను. మేము ఏదైతే భుజిస్తామో ఆ ఆహారాన్ని మేము రెగ్యులర్గా భుజిస్తాం, మేము ఏదైతే సేవిస్తున్నామో దాన్నే మేము సేవిస్తాం. ఒకవేళ ఈ రాజభోజనము కంటే మేము భుజించే భోజనము ద్వారా మా ముఖాలు ఒకవేళ తేటగా నీకు కనపడితే అయ్యా మమ్మల్ని క్షమిస్తావా అని అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మెడ మీదకి కత్తి వచ్చింది. ఒకవేళ వాళ్ళు రాజు భోజనం చేయకపోతే వాళ్ళు శిరచ్ఛానం చేయబడాలి. ఆ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. కానీ వారి మనసులో ఉన్న ఆలోచన ఒకటే, నేను గోపరస తైలమును ధరించాను, ఈ నీతి వస్త్రం మీద గోపరస తైలాన్ని నేను వ్రాసుకొని ఉన్నాను, నేను వెదజల్లవలసింది పరిమళ సువాసన అని ఎప్పుడైతే డానియేల్ అనుకున్నాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనుకున్నారో, రాజ ఆజ్ఞను తృణీకరించి ఆ రాజ భోజనాన్ని వాళ్ళు ముట్టకుండా వాళ్ళన్నమాట ఒకటి చదువుదాం. డానియేల్ పుస్తకం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలండి, దానియేలు ఉద్దేశించి అంటే దానియేలు మనసులో ఏ ఉద్దేశం ఉంది? నేను అవి ముడితే అపవిత్రునిగా మారిపోతాను, వాటిని నేను స్వీకరిస్తే నేను అపవిత్రునిగా మారిపోతాను. ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి నేను తల ఒగ్గితే నేను అపవిత్రునవుతాను. నేను పరిశుద్ధునగుటకు పిలువబడ్డాను, కానీ పరిశుద్ధతను నేను పోగొట్టుకోకూడదు అని దాన్ని తిరస్కరించాడు. బాగా వినండి ప్రియదేవుని బిడ్డలారా, తిరస్కరించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. మనం పిలువబడింది దేనికి? పరిశుద్ధులగుటకు. ఈరోజు లోకంలో నిన్ను ఎన్ని ఆశలు పిలుస్తున్నాయి. నువ్వు లోకుల మధ్యలో గణపరుచుకోవటానికి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నావు. ఎంత అపవిత్రత పొందుకోవటానికి నీ హృదయం తాపత్రయపడుతుంది. నిన్ను ప్రత్యేకించి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు, ఆయన సువాసన వెదజల్లుటకు, ఆయనకు పరిమళ తైలంగా ఉండుటకు, ఆయన ప్రాణాన్ని నిర్లక్ష్యపరిచి నిన్ను నమ్మి రక్షించినందుకు నువ్వు లోకములో గనపరుచుకొనుటకు, లోకాన్ని ఆశించుటకు, లోకములో పేరు తెచ్చుకొనుటకు, లోకములో బాగుగా ఉండుటకు, లోక మర్యాదల కొరకు తాపత్రయపడుతున్నవే కానీ వాటిని తిరస్కరించి పరిశుద్ధతను కాపాడుకోవాలి అనే ఆలోచన రావట్లేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భుజిస్తున్న శరీరము ఆయన చూపిస్తున్నాడు, ఇదిగో ఇది నా శరీరము, పరిశుద్ధమైన శరీరం, నిన్ను పరిశుద్ధునిగా మార్చుటకు నేను నీకు ఇస్తున్నాను, ఇది నీవు పుచ్చుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇప్పుడు ఆయన? నేను లోకములో ఉన్నప్పుడు తండ్రి చిత్తము చేయుటకు నేను పరిమళ వాసన వెదజల్లాను, పరిమళ వాసనగా నేనున్నాను, నీవు అలాగ ఉండుటకు నా ప్రాణం పెట్టాను. నువ్వు ఆ రొట్టె భుజిస్తున్నప్పుడు, నా శరీరాన్ని భుజిస్తున్నప్పుడు, ఇది లోకాన్ని తిరస్కరించిన శరీరమని, లోకాన్ని ఆశించని శరీరమని, లోకాన్ని కోరుకోని శరీరమని, లోకానికి తలవొగ్గని శరీరమని నువ్వు దాన్ని వివేచించి పుచ్చుకో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎలా పడితే అలా బల్ల తీసుకునేది కాదు. బల్ల తీసుకోకపోతే ఏదో అనుకుంటారని కాదు. బల్ల తీసుకునే ముందు ప్రభు నేర్పిస్తున్న పాఠం, నీవు పరిశుద్ధుడిగా మారాలనే పిలిచాడు. పరిశుద్ధతే ప్రధానమైన పునాది సంఘానికి. ఈ సంఘ పునాది పరిశుద్ధుడైన యేసు పునాది వేశాడు. దాని మీద అపోస్తులు కట్టారు. అది పరిశుద్ధమైన సంఘం అన్నాడు. నువ్వు చదివే బైబిల్, చదివే మాట అది పరిశుద్ధమైనది. అందుకే అది జీవము కలిగింది అని ఉంటుంది బైబిల్లో. ఏదో టెక్స్ట్ బుక్ చదివిన మాటలకి బైబిల్ చదివిన మాటలకి వ్యత్యాసం ఏంటంటే ఆ మాటల్లో జీవం, ఆ మాటల్లో శక్తి, అది విడుదలవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులగుటకు మనం పిలువబడ్డాము కనుక పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, జాగ్రత్తగా వినని అంటాడు అక్కడ భక్తుడు పౌలు గారు అంటాడు, క్రీస్తును గూర్చిన ఈ పరిమళ సువాసన కనబర్చుచు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవాలతో ఊరేగించుచున్నాడు. చూడండి, ఆయన అంటాడు, మేము ధరించినటువంటి ఈ నీతి వస్త్రము ద్వారా గోపరస తైలముతో మేము అలంకరింపబడుతూ మేము ఆయనకు పరిమళ వాసన వెదజల్లుతున్నాం. మేము వెళ్ళిన ప్రతి స్థలములో క్రీస్తు జ్ఞానమును ప్రకటిస్తున్నాం, క్రీస్తు స్వభావాన్ని ప్రకటిస్తున్నాం, క్రీస్తు శక్తిని ప్రకటిస్తున్నాం, క్రీస్తును గురించి మేము బోధిస్తున్నాం. కనుక మమ్ములను ఆయన విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా. ఎవరి మాట మాట్లాడుతున్నారు? తనకు కలిగిన ఆస్తినంతా, తనకు కలిగిన సంపదనంతా, తనకు కలిగిన జ్ఞానమునంతా, తనకు కలిగిన సమస్తమును అతడు పెంటగా ఎంచుకొని క్రీస్తును వెంబడిస్తూ అతడు పలికిన మాట. లోకములో ఉన్నదంతా అది వ్యర్థమని, ఆ జ్ఞానమైన సంపదైన సమస్తాన్ని వ్యర్థంగా వెంచి అతడు పెంటతో సమానంగా మార్చంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొని ఆయనను ప్రకటిస్తున్నా. ఆ సువాసన ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు జ్ఞానమును గుర్చిన సువాసన. ఎందుకంటే లోకములో ఉన్న జ్ఞానం ఆయన దృష్టికి వెర్రిది. అందుకే ఆ జ్ఞానములో ఒక సువాసన, ఆ భక్తిలో ఒక సువాసన, ఆ సాక్ష్యములో ఒక సువాసన, ఆయనను రక్షకుడిగా అంగీకరించి కట్టబడుతున్న ఒక కుటుంబంలో ఒక సువాసన. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఎంత విలువైనటువంటి వారిమో దేశానికి మనకు అర్థం అవ్వట్లేదు. దేవుడు నిన్ను నిలబెట్టిన స్థలం ఆయన మహిమ పొందుకోవటానికే నిన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక గృహంలో ఉన్నావంటే, నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావంటే, నువ్వు కుగ్రామంలో ఉన్నావంటే, ఒక చెట్టు కింద గుడారంలో ఉన్నావంటే ఆయన నీ ద్వారా మహిమ పొందుటకు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శనం మనం కలిగి ఉండాలి. చూడండి, 15వ వచనం కూడా చదవండి అమ్మా. రక్షింపబడు వారి పట్ల, నశించబడుతున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. దేవునికి మేము ఒక సువాసన ఉన్నాము. క్రీస్తును గూర్చిన ప్రకటించు సువాసన ఉన్నాము. ఏం పౌలు గారికి జ్ఞానం లేదా? పౌలు గారు భక్తి చెప్పట్లేడే, పౌలు గారి సామర్థ్యత చెప్పట్లేదే, పౌలు గారు సంపాదించింది చెప్పట్లేదే, పౌలు గారికి ఇచ్చిన తలాంతులు చెప్పట్లేదే, పౌలు గారికి ఇచ్చిన స్వస్థత వర గురించి చెప్పట్లేదే, పౌలు గారికి ఇచ్చిన వాక్శక్తిని గురించి చెప్పట్లేదు. కానీ క్రీస్తును గూర్చి మేము క్రీస్తు సువాసనను మేము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని పిలిచిన వాడు ఆయన స్వభావాలను మాత్రమే వ్యక్తపరుస్తామని, ఆయనకు మహిమ కలుగునట్లుగా మనం జీవిస్తామని,
అలా జీవించుటకే మనల్ని పిలిచాడు. అంటే పౌలు గారు క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తుకు సువాసనగా ఉంటూ ఇప్పుడు అతడు ఏమై ఉన్నాడు? నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు గారు ఏమైపోయాడు? మరుగైపోయాడు. అంటే పౌలులో ఉన్న కోపం, పౌలులో ఉన్న జ్ఞానం, పౌలులో ఉన్న సామర్థ్యం, పౌలులో ఉన్న శక్తి ఏది కూడా బయటికి రావట్లే. అది మరుగైపోయింది, అనగా మౌనంగా ఉండిపోయింది. ఇంకదేది పై కనపడట్లే. కనిపించేది క్రీస్తే, ప్రకటించేది ఆయన సువాసనే. ప్రియ దేవుని బిడ్డలారా, పరిమళ వాసనగా ఆయన మనలను నియమించాడు. అది మాత్రమే మనం వ్యక్తపరచాలి. దాంట్లో ప్రధానమైంది పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మనము సంపాదించుకొనుటకు సంఘానికి ఇచ్చిన ఔన్నత్యం ఏమిటంటే, పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరో శుద్ధీకరించట్లేదు. మన అంతరంగం ఏమిటో మనకు తెలుసు, మన చూపు విధానం ఏమిటో తెలుసు, మన వంకర మాటలేమిటో తెలుసు, మనం అపహాస్యపు బుద్ధులేమిటో మనకు తెలుసు. బయటికి వెళ్తే మనం ఎలా ఉంటాము, లోనికి వస్తే మనం ఎలా ఉంటాము, పరిశుద్ధులతో ఎలా ఉంటాము, లోకస్తులతో కుటుంబీకులతో ఎలా ఉంటామో మనకు తెలుసు. తెలిసినప్పుడు మనము పరిమళ వాసనగా ఉండుటకు దేవుడు పిలిచాడన్న సత్యం తెలిసినప్పుడు మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇలా ఉంటే దేవుడు అంగీకరించడు, నేను ఇలా మాట్లాడటం నా దేవుడికి ఇష్టం లేదు, నా పద్ధతి మార్చుకోవాలి, నా మాట మార్చుకోవాలి, నా విధానం మార్చుకోవాలి అని తన్ను తాను పరిశుద్ధపరచుకుంటుందట. చూడండి, బైబిల్లో ఎస్తేర్ ఉంది. ఒకరోజు వస్తీ అవిధేయురాలై రాజు కంటే ఎక్కువగా గణపరుచుకోవాలని తాను ఒక కుంపటి పెట్టుకొని విందు చేస్తున్న సమయంలో రాజుకు కోపం వస్తుంది. రాజుకు మాత్రమే కోపం కాదు, అక్కడున్న పనివారందరూ కూడా వ్యతిరేకంగా మారిపోయారు ఆమెకి. ఎందుకంటే, రాజా, నీకు లోబడవలసింది, నీకు విధేయత చూపవలసింది. ఆమెనే అలా ప్రవర్తిస్తే మా భార్యల పరిస్థితి ఏమిటి? మాకు లోబడతారా? వారికి ఆమె ఇచ్చే సంజాయిషి అదేనా? మేమేమైపోవాలి? మా కుటుంబాలు రోడ్డున పడాలా? మా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వాలా? మా కుటుంబాలు దిక్కులేనిగా ఉండాలా? మా పిల్లలు మాకు లోబడకుండా మారాలా? నీ భార్యనే నీకు లోబడకపోతే మా భార్యలు ఎలా లోబడతారు? ఆమె ఒక రాణి కదా, ఆమె నీకు ఉండటానికి వీల్లేదని వాళ్ళందరూ ఏకముగా కూడి రాజుకు మరొక వివాహం చేయడానికి కొంతమంది కన్యకలను తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చి షూషాను కోటలో వాళ్ళని పెట్టి వాళ్ళతో చెప్తాడు ఏమని? వారికి సుగంధ ద్రవ్యములు, గోపరస తైలము వారి చేతికిచ్చి, సంవత్సరములు 6 నెలలు నీవు గోపరస తైలముతోనూ సుగంధ ద్రవ్యముతోనూ నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అని చెప్తారు. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ ద్రవ్య ద్రవ్యముతోను స్త్రీల పరిమళ క్రియలకైనా మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోయేవారు. చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి కన్యలకు అందరికి ఏమి ఇవ్వబడిందంటే సుగంధ ద్రవ్యము, గోపరస తైలము. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచుకొనుటకు వారికి ఇచ్చి వారితో అంటారు, 6 నెలలు ఇది, 6 నెలలు అది, మీరు పరిశుద్ధపరచుకున్న తర్వాత ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళటానికి మీకు ఒక అవకాశం వస్తుంది, ఒక రోజు. ఆ రోజు వరకు మీరు వీటి చేత మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీ శరీర దేహము రాజు అంగీకరించేటట్లుగా ఉండాలి. రాజు ఎదుట నువ్వు సౌందర్యవంతురాలిగా కనపడాలి, జాగ్రత్త అని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు 10వ వచనం చదవండి. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి కనుక ఆమె తెలుపలేదు. చూడండి, ఇప్పుడు ఎస్తేర్ ఎక్కడుంది? షూషాను కోటలో. దేవుని మందిరం అనుకుందాం, దేవుని మందిరం అనే షూషాను కోటలో ఉంది.
కన్యకలందరూ సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడే కన్యకలు లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్స్. వాళ్ళందరూ ప్రకటించేది క్రీస్తునే. కానీ వాళ్ళందరికంటే ఎస్తేరుకు చెప్తున్నాడు ఏమనంటే, అమ్మా నీవు ఎంతో దీన స్థితి నుండి వచ్చావు, నువ్వు వెలివేయబడిన దానివి, నీవు దిక్కులేని దానివి, నీ పేరు చెడ్డదని కొట్టివేయబడిన దానివి. అయితే నువ్వు షూషాను కోటలో చేర్చబడ్డావు. నువ్వు షూషాను కోటలో చేర్చబడిన తర్వాత నువ్వు ఎదుగుతున్నప్పుడు, సౌందర్యవంతం అవుతున్నప్పుడు, నీవు ఎదుగుతున్న క్రమంలో నీ నోటి నుంచి ఏ మాట రాకూడదు. నీ వంశమే కానీ, నీ పేరే కానీ, నీ గురించే కానీ ఏమీ బయలుపరచకూడదు. ఒక ఆజ్ఞ బయలుదేరింది. మొర్దెకై చెప్తున్నాడు, రాజు ఎదుటికి పోవటానికి వాళ్ళన్నీ అలంకరించుకుంటారు. అక్కడున్న కన్యకలందరిని అడుగుతున్నాడు, హేగే అమ్మా నీకేం కావాలి? ఒక ఆమె అడుగుతుంది, రాజు దగ్గర కదా నేను వెళ్ళేది, నా నడుము మంచి వడ్డాణం కావాలి, హారతి కావాలి, కిరీటం కావాలి, ఒక బంగారముతో కుట్టుబడినటువంటి ఒక శారీ కావాలి. ఒక ఆమె అడుగుతుంది కావచ్చు. మరొక ఆమె అడుగుతుంది, అహష్వేరోషు రాజు గురించి ఆమె 210 దేశాల్లో ఒక వార్త విని ఉంది. కానీ అంత గొప్ప రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఇదిగో నేను ఇలా అలంకరించబడాలి అని తాను ప్లాన్ చేసుకుంటుంది. మొర్దెకై చెప్తాడు, నిన్ను అలంకరించేవాడు ఒకడు ఉన్నాడు కదా, అతని దగ్గర నువ్వు మౌనంగా ఉండవు. ఎందుకంటే నువ్వు అతని ఎదురు మాట్లాడటానికి యోగ్యురాలివి కాదు. నువ్వు ఒకప్పుడు నీ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. నువ్వే పరిస్థితిలో పట్టబడ్డావో జ్ఞాపకం చేసుకో. అతడు అలంకరిస్తున్నప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అంత ఒకటే, నీ చిత్తమే నాలో జరుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు అది కావాలి, ఇది కావాలని నువ్వు అడగకు. ఆ కోరిక ఈ కోరికతో నువ్వు మాట్లాడక. అక్కడ నీ ఎదుటికి వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అంతా ఒకటే, నీ చిత్తమే నాలో జరగాలి, నీ ఆలోచనే నాలో నెరవేర్పు జరగాలి, నీ ఉద్దేశమే నేను నెరవేర్చేటట్లుగా నన్ను అలంకరించయ్యా, అప్పగించుకో అన్నాడు. ఆమె మౌనంగా ఉండింది. ఆమె మౌనము రాజు యొక్క హృదయాన్ని కదిలించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరికంటే ఎక్కువ బుద్ధిమంతురాలుగా ఎవరు కనపడ్డారు రాజుకి? ఎస్తేరే. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది, బుద్ధిమంతులైతే మౌనంగా ఉంటారు, పోట్లాడుకోరు, గొడవలు పెట్టుకోరు, వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని సనగరు, ఇంతగా ప్రార్థన చేస్తున్నా మేలు కలగట్లేదేంటి అని అనరు, ఇంకా ఎంతకాలం నేను భక్తి చేస్తే లాభం ఏంటి అని అనరు. ఎందుకని? వాళ్ళు అలంకరింపబడుతున్నారు. వాళ్ళు లోకములో వెలివేయబడిన స్థితిలో నుంచి పట్టబడ్డారు, తృణీకరింపబడిన స్థితిలో నుండి పట్టబడ్డారు. దారి గమ్యము తెలియని పరిస్థితులలో ఆయనే మార్గమయ్యుండి దిగివచ్చి నిన్నొక మార్గములో స్థిరపరిచి ఆయన వెళ్ళాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనల్ని ఏమన్నాడంటే, మీరు మౌనంగా ఉండి కనిపెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముందు సముద్రమే ఉంటుంది, ఆయనకు తెలుసు. నీ వెనక ఫరో తరుముతూ ఉంటాడు, ఆయనకు తెలుసు. నీ ముందు ఎలాంటి కరుకులు, అడ్డంకులు, అవరోధాలు, అనుమానాలు, అవమానాలు ఎన్నున్నాయో ఆయనకు తెలుసు. నీ వెనక నుండి విడిచిపెట్టిన అనుభవాలు ఎలా తరుముకొస్తున్నాయో ఆయనకు తెలుసు. ఆయన అనే మాట ఒకటే, ఇంకెప్పుడు నీ పాప జీవితాన్ని కానీ, నిన్ను బెదిరించే దృశ్యాలు కానీ నువ్వు చూడకుండునట్లుగా మౌనంగా ఉండిపో. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక నవనూతనమైన మార్గం ఆనాడు ఎర్ర సముద్రంని పాయగలుగా చేసి నడిపించినట్లుగా ఒక నవనూతన మార్గం వేస్తున్నాడు నీకు. ఎన్నడూ కని విని ఎరుగని ఒక అద్భుతమైన మార్గం రేపు మధ్యాకాశములైన ప్రత్యక్షమైనప్పుడు అక్షయులుగా నిలిచి ఉన్న మన జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి మార్గము గుండా మనం వెళ్ళబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నీవు పరిశుద్ధుడవగుటకు పిలువబడినావు. గోపరస తైలముతో నువ్వు అలంకరింపబడుతున్నావు. కనుక నీవు ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ స్థలములో ఉన్నా, ఒంటరిగా ఉన్నా,
నీ మనసులో ముద్రించుకోవాల్సింది ఒకటే, నీవు పరిశుద్ధుడవు. నీ పక్కన నిలిచి ఉన్నవాడు పరిశుద్ధుడు, నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు, నీతో వస్తున్నవాడు పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుడు మనతో వస్తున్నప్పుడు ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు కనుక మనము జయించుటకు ఆయన శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కన్యక కూడా ఒక మాట అంటుంది. పరమగీతాలు 1వ అధ్యాయము 12-13 వచనాలు చదివి మనం ముగిద్దాం. రాజు విందుకు కూర్చొని ఉండగా, ఆ మాట చూడండి, ప్రియురాలంటుంది, అయ్యా నా పరిమళ వాసన సువాసన వ్యాపించెను. ఎక్కడున్నప్పుడు? విందు సిద్ధపరుస్తున్నప్పుడు, ప్రియుడు విందులో కూర్చున్నప్పుడు, విందు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు. ఆ విందు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడట ప్రియురాలు అంటున్నమాట, నా పరిమళ సువాసన వ్యాపించినప్పుడు, అంటే విస్తరించినప్పుడు. ఎక్కడి వరకు? ఆ ప్రాంతం వరకే కాదు, తను నివసించిన స్థలం వరకే కాదు, తను వెళ్ళిన ప్రాంతం వరకే కాదు, కానీ విందులో కూర్చున్న వాడికి ఆ సువాసన వ్యాపించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియుడు నా రొమ్మున ఉన్న గోపరసమంతా సువాసన గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ సువాసన వ్యాపించిందట? తన ప్రియుడిలో ఉన్న పరిశుద్ధత ప్రియురాలి హృదయం నిండా నిండుకుందట. ప్రియురాలి హృదయంలో పరిశుద్ధతను గూర్చిన ఒక సంపూర్ణత సంపాదించుకున్నప్పుడు ఆ సువాసన వ్యాపించింది అంటుంది. ఆ సువాసన వ్యాపించగా అప్పుడు ప్రియురాలు పిలుస్తుంది, ప్రియుడా నువ్వు రా, నా ఉద్యానవనమునకు నువ్వు రా, ఇదిగో నీ పండ్లను ఏరుకొనుటకు నువ్వు రా, నా ఉద్యానవనమునకు రా అని ప్రియురాలు పిలుస్తుంది. ఎప్పుడు పిలుస్తుంది? సుగంధ పరిమళముల చేత నింపబడిన ఆ పరిమళ తైలమును వెదజల్లుతూ ఆమె గుండె నిండా ఆమె గోపరసముతో నింపబడ్డప్పుడు, ప్రియుడి గోపరసం అని ఉంటుంది అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధత సంపూర్ణత తన హృదయం నిండా నింపుకున్నప్పుడట అప్పుడు కేక వేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు పరిపూర్ణులమవుతామంటే నీ సువాసన విందు సిద్ధపడుతున్న దేవునికి అది వ్యాపించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అది వ్యాపించాలి అనంటే నీవు ప్రతి నిత్యము నిన్ను నీవు పరిశోధించుకుంటూ, నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ, ఈ బల్లారాధనలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే ఆయన పరిపూర్ణుడైన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం సొంతం చేసుకోవాలి. అందుకొరకు మనం ప్రయాసపడుతున్నాం, అందుకొరకు మనల్ని పిలిచాడు, అందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక సంగమా, మనం విందుకు సిద్ధపడాలన్నా, రాజు సముఖంలో కూర్చోవాలన్నా మనము ఆ పరిశుద్ధతతో శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధతలో పరిపూర్ణులమై ఆ రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయనుగాక.